అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు పడిసిరి శ్రీనివాసరావు, న్యాయవాది, ఎక్స్ఐజీపీ భద్రాచలం. ఈరోజు చర్ల, భద్రాచలం, దుమ్ముగూడెం మండలాలకి ఒకే ఒక ఎంఈఓ, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్, మండల విద్యాశాఖ అధికారి ఉండటం వలన ఈ 3 మండలాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి పిల్లల సంఖ్య టీసీలు తీసుకొని వేరే స్కూళ్ళకి, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే విధంగా ఉన్నాయి. వారి పర్యవేక్షణ లోపం వల్ల కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో ఈ చర్ల మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు మద్యం సేవించి స్కూల్ని పట్టించుకోకుండా ఉండటం వల్ల కూడా, ఇట్లాంటి నిర్లక్ష్య వైఖరి వల్ల కూడా పిల్లల యొక్క దృష్టి మరలే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏంటంటే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇట్లాంటి పాఠశాలలు మా పిల్లలు ఉంటే మా పిల్లలు కూడా పాడైపోతారనే ఉద్దేశంతో వారు తీసుకెళ్లి వేరే స్కూళ్ళలో వేయటం, ప్రైవేటు యొక్క స్కూళ్ళ వ్యవస్థని డెవలప్ చేసే విధంగా ఉన్నాయి. అదేవిధంగా నిన్నగాక మొన్న ఒక ప్రభుత్వ స్కూల్లో చర్ల మండలంలో చిన్న పిల్లలతోటి వెట్టి చాకరీ చేపిస్తున్నటువంటి విషయం, అక్కడ ఆ బోళ్ళు బొచ్చలు తినే వంట పాత్రల్ని కడిగించటం, వాళ్ళంతా వాళ్ళ వయసు ఎంత, అదే వాళ్ళు చదువుకోవాల్సినటువంటి వయసులో, చదువుకోవాల్సినటువంటి సమయంలో వాళ్ళ వంట పాత్రలను కడగటం ఏంటండి? దీని మీద జిల్లా కలెక్టర్ గారు తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది. సంబంధిత బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఏ ప్రభుత్వ స్కూల్లో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు సంఖ్య పెంచాలని, అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళ సంఖ్యను పెంచాలని, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు, నిరుపేదలైనటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటువంటి, ఆర్థికంగా లేనటువంటి వాళ్ళే చదివేది. మరి వీళ్ళు చదివే స్కూళ్ళలో అరకొర వసతులతోటి, ఉపాధ్యాయులు సరిగ్గా లేక, విద్యార్థులకు తగినంత సంఖ్యకు తగినంతగా లేకుండా ఉపాధ్యాయులు ఉంటున్నారు. అదే వీళ్ళందరి మీద కూడా నిరంతరం ఉన్నతాధికారుల పర్యవేక్షణ, ఇన్స్పెక్షన్స్ లేకపోవడం వల్ల కూడా ఇట్లాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. ఈ సంఘటనకు పాల్పడిన వారిపై ఖచ్చితంగా క్రిమినల్ చర్యల కింద, వారిపైన బాండెడ్ లేబర్ యాక్ట్ కింద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సంబంధిత అది ఉపాధ్యాయుడు కానీ ఇంకెవరైనా కానీ. ఒక స్కూల్లో ఒక వంట పాత్రలు తోమాల్సిన వాళ్ళు ఎవరు? మిడ్ డే మీల్స్. వంటలు వండాల్సిన వాళ్ళు ఎవరు? మిడ్ డే మీల్స్. దాన్ని పర్యవేక్షణ చేయాల్సింది ఎవరు? హెచ్ఎం. అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్లు ఉంటారు. ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులని విద్యా కమిటీ చైర్మన్లకు ఎన్నుకుంటారు. మరి వాళ్ళందరూ ఎడిపోయారు. మిడ్ డే మీల్స్ కమిటీ వాళ్ళు జీతాలు తీసుకుంటే వాళ్ళు ఎడిపోయారు. ప్రధాన ఉపాధ్యాయుడు ఎడిపోయారు, మిగతా ఉపాధ్యాయులు ఎడిపోయారు. అంటే నిర్లక్ష్య వైఖరి. మమ్మల్ని ఏం చేస్తారులే, మారుమూల ప్రాంతంలో ఏజెన్సీలు ఉన్నాం, మమ్మల్ని ఏం చేస్తారులే అని ఒక నిర్లక్ష్య వైఖరితోటి, అహంతోటి, అదేవిధంగా ఇట్లాంటి సంఘటనలకి ఇది ఊతమిస్తా ఉంది. వీటన్నిటిని కూడా కట్ చేయాలి. దానికి సంబంధించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా చేయాలి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడీఏ పీఓ గారు కూడా ఈ యొక్క సంఘటన పైన సమగ్ర విచారణ జరిపించి భవిష్యత్తు మరి పునరావృతంగా ఏ స్కూల్లో కూడా ఇట్లాంటి జరగకూడదు. పిల్లలకి స్కూల్లో సరైనటువంటి సౌకర్యాలు ఏర్పరచాలి. ప్రభుత్వ స్కూళ్లలో పాత బిల్డింగ్లు కాలం చెల్లినటువంటి స్కూళ్ళు ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా పునరుద్ధరించి వాళ్ళకి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా చేస్తే గవర్నమెంట్ స్కూళ్లలో సంఖ్య పెరిగి విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణం చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వారిపై ఈ సంఘటనకు పాల్పడినటువంటి కారకులైన వారిపై బాండెడ్ లేబర్ యాక్ట్ కింద, అదేవిధంగా చీటింగ్ కేసు కింద, అదేవిధంగా నెగ్లిజెన్స్ ఆఫ్ ది డ్యూటీస్ యాక్ట్ కింద వారిపై చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా వాళ్ళని సంబంధించిన వారిని సస్పెండ్ చేయాలి విధుల నుంచి. ఎందుకంటే ఈరోజు ఒక ఉద్యోగం లేకపోతే, ఒక ఉద్యోగం నోటిఫికేషన్ పడితే వందలాది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివి సేవా దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నత విద్యావంతులు చాలా మంది ఉన్నారు. కాబట్టి అట్లాంటి నిర్లక్ష్య వైఖరి ఉన్నటువంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో పునరావృతం కాకూడదని ఎంఈఓ గారు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఐటీడీఏ పీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపైన చేయాలని మేము కోరుకుంటున్నాం. దీనిపైన విద్యాశాఖ మంత్రి గారు కూడా దృష్టి ఆ పైదాకా పోయింది.
కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించాలని, ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఒక డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి. నా పేరు శివప్రశాంత్, పీడిఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. గత కొంతకాలం నుండి చర్ల మండలంలో విద్యా వ్యవస్థ చాలా నాశనం అవుతా ఉంది. 2 రోజుల కిందట మధ్యాహ్నం భోజన పథకంలో చేసినటువంటి విద్యార్థులు ఆడ భోజనం చేస్తున్న తర్వాత ఆ గిన్నెల్ని కడిగించడం మధ్యాహ్నం భోజన పథకం వాళ్ళు చేసేవారు. దాంతోపాటు గతంలో జరిగినటువంటి అదే చర్ల మండలానికి సంబంధించిన దాంట్లో ఒక హెచ్ఎం సారు మద్యం సేవించి స్కూల్కి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. దాంతోపాటు చర్ల మండలంలోనే ఉన్నటువంటి వేరే స్కూల్లో, ప్రాథమిక స్కూల్లో టీచర్ ఉపాధ్యాయుడు లేడని చెప్పేసి 20 మంది టీసీ తీసుకొని విద్యార్థులు వేరే స్కూల్కి వెళ్లడం జరిగింది. కాబట్టి విద్యార్థులు చర్ల మండలంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో చదువుకి దూరం అవుతున్నారని చెప్పేసి, విద్యా వ్యవస్థ బాగుపడుతుందని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వాలు చెప్పినట్టుగానే అధికారులు మాత్రం ఎవరు కూడా చలనం లేకుండా, పట్టించుకోకుండా ఇష్టార్థంగా చేస్తున్నారనేది దీనికి నిదర్శనంగా ఈరోజు చర్ల మండలం కనబడతా ఉంది. కాబట్టి చర్ల మండలంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు ఎంఈఓ కానీ డిఈఓ కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు 3 స్కూళ్లలో ఏదో ఒక రోజు ఎక్కడైనా పడితే అక్కడ ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, కానీ పేపర్కి వస్తూ ఉంది. తను రెండో రోజు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంఈఓ ఇక్కడ భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలానికి ఎంఈఓ అయినా సరే ఇక్కడ భద్రాచలం కేంద్రంగానే ఉంటూ విజిట్లు చేయకోకుండా ఆఫీసులకే పరిమితం అవుతున్నారు తప్ప అక్కడికి వెళ్లి విద్యార్థులు ప్రాథమిక విద్యా సంస్థలలోకి వెళ్లి వాళ్ళు చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. రెండోది ఏంటంటే చర్ల మండలంలో మొత్తం ఇంటర్వెల్ ప్లేస్ సంబంధించిన దాంట్లో లోనికి ప్రాథమిక విద్య ఇప్పటికే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. హై స్కూల్ స్థాయికి 6th క్లాస్కి వచ్చిన తర్వాత ఏబిసిడీలు అట్లాగే సంబంధించిన దాంట్లో చదువు రాని పరిస్థితుల్లో వీళ్ళు హై స్కూల్లో ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రాథమిక విద్యని చదువుని పెంచాలని చెప్పేసి ఒక పక్క విద్యార్థి సంఘాలు, అనేక విద్యార్థులు లోకాలు చేస్తా ఉన్నప్పుడు కూడా, ధర్నాలు చేస్తా ఉన్నప్పుడు కూడా విద్యాశాఖ పట్టించుకోవట్లేదు. అక్కడ ఒక్కడే టీచర్ ఉంటాడు, పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళతో విద్యార్థులతో పనిచేస్తా ఉన్నారు తప్ప, టైం పాస్ చేస్తున్నారు తప్ప విద్యా సంస్థ మాత్రం బాగుపడే పరిస్థితి లేదు, విద్యార్థులకి చదువు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఎంఈఓ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సమయ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఇక్కడికి వచ్చే దాంట్లో ఆఫీస్కి పరిమితం అవుతా ఉన్నారు. కాబట్టి విద్యాశాఖ అధికారిగా అన్ని స్కూల్ని విజిట్ చేయాలి. అక్కడ ఉన్న మధ్యాహ్నం భోజన పథకంలో ఉన్నవారు ఎవరైతే ఆ పిల్లలతో గిన్నెలు దోయించారో వాళ్ళని వెంటనే అక్కడ ఉన్నటువంటి టీచర్ని కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు 20 మంది టీసీ తీసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి మళ్ళీ అదే స్కూల్లో టీచర్స్ నియమించి వాళ్ళ యొక్క చదువుని కొనసాగించాలని చెప్పేసి కూడా పీడిఎస్ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో ఖచ్చితంగా విద్యార్థులందరినీ సమీకరణ చేసి చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వ విద్యా సంస్థలో పనిచేసి ప్రతి ఒక్కరిని కూడా ఐక్యం చేసి ఎంఈఓ ఆఫీస్ ముందు కూడా ఖచ్చితంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని చెప్పేసి అధికారులను హెచ్చరించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.